వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సస్పెన్షన్ పైన అనేక రకాలైనటువంటి కోణాలు కనిపిస్తా ఉన్నాయి. ఏంటి సస్పెన్షన్కి వెనక మీకు తెలిసి మీరేమనుకుంటున్నారు? లోకేష్ బాబుని మంచివాడు, కాబోయే నాయకుడు, కాబోయే సీఎం అని చెప్పి చిన్న పొగడత వాళ్ళ నోటి నుండి రావడంతోనే సస్పెండ్ చేయడం జరిగింది. మాధురి లోకేష్ను సీఎం చేయాలి, లోకేష్ సరైన నాయకుడు అన్నదని కుట్రతో జగన్ చేశాడు. వారికి ఇష్టమైతే ఉంచుతారో, కష్టమైతే బయటికి పంపిస్తారు. వాళ్ళకి నిన్నటిదాకా పనికొచ్చాడు ఆయన, ఇప్పుడు పనికి రాలా. పెళ్ళయ్యి 62 సంవత్సరాలు 63 సంవత్సరాల ముసలోడు టీవీల ముందు కూర్చొని ముద్దులు పెట్టుకోవటం, ఈ విధంగా ఏం మెసేజ్ ఇస్తున్నాడు సమాజానికి అర్థం కాలేదు. మంచివాడు, మీ అందరికీ నమ్మిన బంటు, ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలకి మీకు తోడుగా ఉంటాడని చెప్పిన అతన్ని ఈ రోజు ఆయన సడన్ గా ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది? సార్, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ని సస్పెండ్ చేస్తున్నట్లుగా ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్సీపీ అఫీషియల్ ట్విట్టర్ వేదికగా తెలియజేయడం జరిగింది. ఏంటి అసలు ఈ సస్పెన్షన్ వెనక కారణాలు ఏమనుకోవచ్చు? అదే సార్, దువ్వాడ శ్రీనివాసరావు స్క్రాప్ అయిపోయింది కథ. ఇంకా అతను సమాజానికి పనికిరాడు, శాసన మండలికి పనికిరాడు, ప్రజలకి పనికిరాడు. పెళ్లికి ఎదిగిన పిల్లలుండి ఆ పిల్లలకి పెళ్లయిన 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి శాసన మండలి పెద్దల సభ అంటారు, పేరుకే పెద్దల సభ, కానీ బుద్ధులన్నీ కూడా ఒకరి బుద్ధులే. పెళ్ళయ్యి 62 సంవత్సరాలు 63 సంవత్సరాల ముసలోడు టీవీల ముందు కూర్చొని ముద్దులు పెట్టుకోవటం, ఈ విధంగా ఏం మెసేజ్ ఇస్తున్నాడు సమాజానికి అర్థం కాలేదు. పోనీ ఆమె దువ్వాడ దివ్యల మాదిరి, ఆమె ఏదో వంటలు చేసుకునే ప్రోగ్రామ్ అంట, డాన్స్లు వేసుకునేది, ముద్దులు పెట్టుకునేది, ఇవన్నీ బహిరంగంగా చేసేది. ఏదో 4 గోడల మధ్య చేసుకోవాలి కదా. వంట చేసి పెట్టాలంటే నీ లక్షణంగా నీ మొగుడున్నాడు కదా, అతను చేసి పెట్టచ్చు కదా వంట. ఈయనకి ఏదో చికెన్ పలావ్ చేసి పెట్టిందంట. చేసేది నీ మొగుడు చేసి పెట్టుకో చికెన్ పలావ్, ఎవరైనా వద్దంటారా? బహిరంగంగా విడాకులు తీసుకోకుండా ఇంత దారుణంగా ఏం సమాజానికి మెసేజ్ ఇస్తున్నావు? టీవీ ముందర కూర్చొని లోకేష్ బాబుని పొగిడితే నిన్ను తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటారు, నీకేదో ఆహ్వానం పలికి పెద్ద తోరణం కట్టి తీసుకొస్తారనేసి ఒక ఫీలింగ్ లో ఉంది. తిరుమల కొండపై కూడా వచ్చినారు వాళ్ళు, మాడా వీధుల్లో వచ్చి వీడియోలు రిలీజ్ చేసినారు. తిని కొవ్వి ఎక్కకుంటే పవిత్రమైనటువంటి తిరుమల క్షేత్రంలో స్వామివారి దర్శనం చేసుకోకుండా అసలు ఇటువంటి వాళ్ళు కొండపైకి రావడమే తప్పది. ఎందుకంటే భార్యాభర్తలు వస్తే ఉండే ఒక పవిత్రత నిలబడుతుంది. వీళ్ళు ఏ హోదాలో వచ్చినారు? మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంది? నీకు ఎక్కడ తాలిబొట్టు కట్టినాడు? కదా మా ఇద్దరికి దువ్వాడ శ్రీనివాస్ కి దివ్యల మాదిరికి గనక కొడుకు పుడితే జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకుంటా. జగన్మోహన్ రెడ్డి పేరు కాకుంటే నువ్వు అవినాష్ రెడ్డి పేరు పెట్టుకో, లేకుంటే రాజారెడ్డి పేరు పెట్టుకో, మాకు అనవసరం. బాబాయ్ గారు, ఏదైతే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సస్పెన్షన్ పైన అనేక రకాలైనటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ మధ్యకాలంలో దువ్వాడ శ్రీనివాస్ సోషల్ మీడియాలో మంచి వైరల్ అవుతా ఉన్నటువంటి ఫిగర్ ఏంటి, మీకేమనిపిస్తుంది? ఎందుకు సస్పెండ్ అయ్యాడు దువ్వాడ శ్రీనివాస్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాసరావు గారు, దివ్యల మాధురి గారు మంచి లవర్స్. తిరుపతిలో కూడా మంచి మంచి కార్యక్రమాలు చేశారు. తిరుపతిలో ఎక్కడ వాళ్ళు డ్యూయట్లు పాడినా కూడా, మాడవీధుల్లో తిరిగి వీడియో షూట్ చేసినా కూడా ఒక్క మాట అనని ప్రభుత్వ పెద్దలు కానీ, ఆ పార్టీ వాళ్ళు కానీ లోకేష్ బాబుని మంచివాడు, కాబోయే నాయకుడు, కాబోయే సీఎం అని చెప్పి చిన్న పొగడత వాళ్ళ నోటి నుండి రావడంతోనే వాళ్ళు క్రమశిక్షణ చర్య అంటూ చెప్పేసి వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. దువ్వాడ శ్రీనివాస్ సస్పెన్షన్ వెనక తన కుటుంబ కలహాల లోకేష్ పొగిడినందుకు, కేవలం లోకేష్ పొగిడినందుకు. లోకేష్ బాబు భావితరాల నాయకుడు, మంచివాడు, యువకుడు అని ఎప్పుడైతే అన్నారో ఆయన చాప్టర్ క్లోజ్ అయిపోయింది. వాళ్ళ వైసీపీలో టీడీపీ నాయకులు చంద్రబాబుని కానీ, లోకేష్ని కానీ పొగిడితే వాళ్ళకి చిడి చినిపోతే, అది తిట్టారనుకోండి ఇంకోటి ఇచ్చేవాళ్ళు. ఆ మాదిరి కూడా ఇంకో ఎమ్మెల్సీ పార్టీ పదవి ఇచ్చేవాళ్ళు. శ్రీనివాస్ కి టెక్కలి అసెంబ్లీ స్థానాన్ని కేటాయించి అక్కడ సీట్ ఇచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి అర్హత అవకాశాన్ని ఇచ్చి, సౌమ్యుడు, అందరికీ అందుబాటులో ఉండేవాడు, మంచివాడు, అందరికి కావాల్సిన వాడు అని చెప్పి ఆకాశానికి ఎత్తినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు క్రమశిక్షణ ఉల్లంఘన అని చెప్పి ఏ విధంగా చూడొచ్చు? ఇక్కడ క్యాండిడేట్ లేక ఇతను బుజ్జగించి, ఇతను వేదిక మీద పిలిచి మంచివాడు, వినయస్తుడు అని చెప్పి పరిచయం చేసి ఇతను సీట్ ఇచ్చి, పొరపాటున వీళ్ళిద్దరు కలిసి ఇంటర్వ్యూలు ఇవ్వటాలు, దండలు మార్చుకోవటాలు, కౌగిలించుకోవటాలు, ముద్దులు పెట్టుకోవటాలు ఇవన్నీ ఎక్కువైపోయినాయి. వాటిలో ఒక ఇంటర్వ్యూలో లోకేష్ బాబును పొగడటంతో వాళ్ళకి చిర్రెక్కింది, వీళ్ళు సస్పెండ్ చేశారు. అంతవరకు దాని విషయం. అంటే లోకేష్ని పొగిడింది ఒక్కసారి వీళ్ళు, కానీ ఒక బలమైన మాట కూడా ముందు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు వీళ్ళు. దివ్యల మాధురికి, దువ్వాడ శ్రీనివాస్కి గనక కొడుకు పుడితే జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకుంటామని చెప్పి అంత విధేయత చూపించారు కదా, అది ఎందుకు పట్టించుకోలేదంటారు వీళ్ళు? జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పారు, లోకేష్ పేరు చెబుతాడని ముందుగా ఊహల్లోకి వెళ్ళిపోయాడు ఆయన. జగన్ ఎక్కడ లోకేష్ పేరు పెట్టుకుంటారు వీళ్ళిద్దరు కలిసి అని ముందుగానే ఊహల్లోకి వెళ్ళిపోయారు. అందుకని చెప్పి సస్పెండ్ చేశారు.
లేవు. ఏదైతే గత 2 రోజుల క్రితం వైఎస్ఆర్సీపీ నుంచి ఏదైతే పిఎస్సీ మీటింగ్ పెట్టుకున్నారో ఆ తర్వాత వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం దువ్వాడ శ్రీనివాస్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, ఏదైతే ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీని. దీనికి అనేక రకాలైనటువంటి కోణాలు కనిపిస్తా ఉన్నాయి. మీరేమనుకుంటున్నారు? వారికి ఇష్టమైతే ఉంచుతారో, కష్టమైతే బయటికి పంపిస్తారు. వాళ్ళకి నిన్నటిదాకా పనికొచ్చాడు ఆయన, ఇప్పుడు పనికిరాలా. దేనికో ఎందుకు కారణాలు అనేది కూడా చెప్పరు. ఎప్పుడు ఏం చేయాలో వాళ్ళ మనసులో ఏది తొలిస్తే అదే. దానికి ఒక చట్టబద్ధత మరి ఒక విధానం అనేది ఏదీ ఉండదు. దానివల్లే తప్ప వాళ్ళకి ఇవాళ తెలిసి వచ్చిందా? సస్పెన్షన్ వెనక మరో కోణం కూడా కనిపిస్తా ఉంది. ఏదైతే ఈ మధ్యకాలంలో దువ్వాడ శ్రీనివాసు, దివ్యల మాధురి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో భాగంగా లోకేష్ కాబోయే నాయకుడు, కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పి మాట్లాడారు. అదే క్రమశిక్షణ ఉల్లంఘన అని చెప్పి ఆ కారణంగానే తీశారని ఒక కోణం కూడా కనిపిస్తా ఉంది. అది కూడా అనుకోవచ్చా? ఇప్పుడు ఎవరైతే మంచిని మంచిగా చెప్పుకుంటారు, సహజంగా ఎవరుమైనా అనుకుంటాం మంచి పని చేస్తే మంచివాడు, చెడ్డ పని చేస్తే చెడ్డ అని. మరి లోకేష్ బాబు గారు చేసింది మంచి అనగానే ఇవాళ వాళ్ళకి వెటకారంగా మరి మనసుకి అదేదో బాధ అనిపించినట్టుగా ఉందంటే వాళ్ళ క్రూయల్ మెంటాలిటీ ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. దానివల్లే జరిగింది. అయితే వాళ్ళకి ఇంకుది రాలేదనేది ప్రజలు కూడా ఇవాళ ప్రతి ఒక్కరు అనుకున్నటువంటి సందర్భాలు నేను పలు చోట్ల విన్నటువంటి విధానం. దువ్వాడ శ్రీనివాస్ ఏదైతే వైసీపీ ఎమ్మెల్సీ అయినటువంటి దువ్వాడ శ్రీనివాస్ని ఉన్నట్టుండి సస్పెండ్ చేశారు. ఈ సస్పెన్షన్ వెనక అనేక కారణాలు ఉన్నాయని చెప్పి కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏంటి మీరేమనుకుంటున్నారు? ఎందుకు సస్పెండ్ అయ్యారు? మాధురి లోకేష్ సీఎం చేయాలి, లోకేష్ సరైన నాయకుడు అన్నదని కుట్రతో జగన్ చేశాడు అంతే. అరెస్ట్ 100% అది వాస్తవం. మరి గతంలో కూడా జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తాడు కదా ఇదే ఎమ్మెల్సీ శ్రీనివాస్. మరి అప్పుడు బాగుంది ఆయనకు తీయదనంగా, ఇప్పుడు చేద్దనంగా ఉంది. ఎందుకంటారు? ఎందుకు ఈ మార్పు అంటే ఇంకా మీకు తెలియదు ఏముందండి. అతను కుట్రదారుడు, జగన్ అనే దేశ విద్రోహుడు. అన్న, ఈ మధ్యకాలంలో ఏదైతే వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సస్పెన్షన్ పైన అనేక రకాలైనటువంటి కోణాలు కనిపిస్తా ఉన్నాయి. ఏంటి ఈ సస్పెన్షన్కి వెనక మీకు తెలిసి మీరేమనుకుంటున్నారు? నాకు తెలిసి అయితే జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలండి. ఎందుకంటే ఎమ్మెల్సీగా ఉన్న అతన్ని తీసి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి టెక్కలిలో నిలబెట్టాడు అతను. దువ్వాడ శ్రీనివాస సౌమ్యుడు, మంచివాడు, మీ అందరికీ నమ్మిన బంటు, ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలకి మీకు తోడుగా ఉంటాడని చెప్పిన అతన్ని ఈ రోజు ఆయన సడన్ గా ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది? ఆయన జవాబు చెప్పాలి దానికి, లేదా దువ్వాడ శ్రీనివాస్ చెప్పాలి. వాళ్ళిద్దరు మధ్యలో ఎందుకు చెడింది? లేదా తెలుగుదేశం పార్టీకి అండగా మాట్లాడుతున్నాడనే ఒక ఉద్దేశంతో జరిగిందా, లేకపోతే వేరే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా? లేవాదేవీలు ఏమైనా జరిగినారు? ఆ లేవాదేవీలో ఏమైనా లోటుపాట్లు జరిగాయి వాళ్ళకి? ఒకవేళ పర్సనల్ ఇష్యూస్ అయితే మనం మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే పర్సనల్ ఇష్యూస్ మాట్లాడుకునేకి వాళ్ళు ఒక ఇదిగా లేరనమాట. ఒకవేళ నిజంగానే కుటుంబ కలహాలే కారణం సస్పెన్షన్ కి అనుకోని ఉంటే దువ్వాడ శ్రీనివాస్ గానీ దివ్యల మాధురి గానీ ఏదైతే గతంలో మాట్లాడుతూ మా ఇద్దరికి కనుక కొడుకు పుడితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకుంటామని చెప్పి అంత విధేయతం చూపించినటువంటి వాళ్ళని కూడా సస్పెండ్ చేయడం కరెక్టేనా? నాకు తెలిసి ఇది అవినాష్ రెడ్డి అని పెట్టుకుంటాడు, జగన్మోహన్ రెడ్డి అని పెట్టుకుంటాడు, రాజారెడ్డి అని పెట్టుకుంటాడు, లేకపోతే ఇంకొక కసిరెడ్డి అని పెట్టుకుంటాడో మనకి తెలియదు. కానీ అంటే జస్ట్ మన ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన వాళ్ళ పేర్లు పెట్టుకుంటారో తెలియదు. కానీ లేదంటే విజయసాయి రెడ్డి పేరు పెట్టుకున్నా మనకి ఆశ్చర్యపోవడం అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి స్టామినా ఉంది. విజయసాయి రెడ్డిని మళ్ళీ వాళ్ళ తాత రూపంలో తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నారేమో. ఈ మధ్య కాలంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత కొన్ని ప్రదేశాలకు పర్యటనలకు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డిని పోలీసులు ఆపుతున్నటువంటి తరుణంలో ప్రభుత్వం ఆపుతుంది అని చెప్పి ఇదే దువ్వాడ శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నేను నిలబడతాను, జగన్మోహన్ రెడ్డి కోసం నేను ఏదైనా చేస్తాను, జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయాలంటే ముందు నన్ను టచ్ చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి అంత విధేయుడిగా ఉన్నటువంటి వ్యక్తిని ఉన్న పలానా ఎలాంటి కారణాలు లేకుండా ఎందుకు ఇప్పుడు సస్పెండ్ చేశారు? అలానే జగన్మోహన్ రెడ్డి విదేశ పర్యటనలకి పోలీసులు అడ్డుపడుతున్నారు అనేది అబద్ధం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అడ్డుపడుతుండేది వచ్చేసి ఒక చట్టం, కోర్టులో ఉన్న కేసులు అడ్డుపడుతున్నాయి ఆయనకి. 31 కేసుల్లో నిందితుడు ఉన్నాడు కాబట్టి ఆ కేసుల మీద ఆయన్ని అడ్డుపడుతున్నారు. కానీ వేరే రాష్ట్రంలో కొన్ని చోట్ల పర్యటన చేస్తున్నారు, వేరే ఎక్కడ ఉంది బ్రహ్మాండంగా వస్తున్నాడు. ఎక్కడ శవం దొరికినా వచ్చేసి వాలిపోతున్నాడు కదా. శవం కనపడాలి ఫస్ట్ ఆయనకి. శవం కనపడితే ఆయన వచ్చి వాలిపోతాడు, పరామర్శిస్తాడు. అక్కడ కానీ శవం కనపడితే ఎలా పరామర్శిస్తాడంటే నవ్వుతూ పరామర్శిస్తాడు. ఎవరైనా బాధతో ఉంటారు, శవాలు చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్తే బాధతో వెళ్తారు, కానీ మన అతను నవ్వుతో చిరునవ్వుతో వెళ్తాడు, చక్కటి చిరునవ్వుతో వస్తాడు, మాట్లాడిస్తాడు, వెళ్తాడు. అది ఏంటంటే ఈ సస్పెన్షన్ వెనక కొన్ని వేరే కోణాలు కూడా కనపడతా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూలో వీళ్ళిద్దరు కలిసి లోకేష్ ని పొగిడారు, అది పార్టీ క్రమశిక్షణని ఉల్లంఘించారని చెప్పి కారణంగా కూడా ఈ సస్పెన్షన్ జరుగుండొచ్చు అని చెప్పి కొంత అపోహలు, కొంత అనుమానాలు కూడా ఉన్నాయి. అది కూడా అనుకోవచ్చండి. కాకపోతే ఇప్పటి నుంచి ఇంకా చాలా మంది పొగుడతారులేండి. ఇప్పుడు ఇంకా వచ్చి మన సంవత్సరంగా కాలేదు. ఈ సంవత్సరంలోనే దాదాపు నాకు తెలిసి ఒక 7 మంది వరకు సస్పెన్షన్ వెయిట్ లో ఉన్నారు దగ్గరలో. రాబోయే కాలంలో 3-4 ఇయర్స్ టర్మ్ లో ఎంతమంది సస్పెండ్ చేస్తాడో, ఎంతమంది భుజాల మీద వేసుకొని మావాడు మంచోడు, మావాడు సౌమ్యుడు, మావాడు నీతివంతుడు అని చెప్పిన వాళ్ళు ఎంతమంది సస్పెండ్ చేస్తాడో ఈ రాబోయే కాలంలో మనం చూడబోతున్నామండి.